ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. సామాన్యంగా ఎందరో సాధకులు మహర్షుల వారి దగ్గరికి వచ్చి, మేము ఎన్నో రకాలైన సాధన చేశాము, అయినా మాకు మా స్వరూపం ఆత్మ తెలియటం లేదు, అసలు ధ్యానించేది ఎట్లాగూ, హృదయాన్ని ధ్యానించమంటారు కదా, అంటే కుడి పక్కన మనస్సుని లక్ష్యంగా పెట్టుకుని ధ్యానం చెయ్యాలా అంటూ ఒక ప్రశ్న అడిగారు. దానికి మహర్షుల వారు, అసలు ఈ శరీరంతో హృదయానికి సంబంధం లేదు, ఈ అవస్థలకి సంబంధం లేదు, నీవు హృదయం శరీరం కాదు కదా, ధ్యానానికి అసలు కుడి ఎడమ ఏమిటి? ధ్యానం ఆత్మస్థితి, అది అజపం చేస్తూ ఉంది. జ్ఞానవృత్తి చేత నేను ఉన్నాను ఉన్నాను అన్న ఎరుక కలిగి ఉంది సుమా. అందుకే ఈ మాయలో ప్రతి ఒక్కరూ కూడా నేనున్నాను నేనున్నాను, చూస్తున్నాను, వింటున్నాను, తింటున్నాను, పుడుతూ ఉన్నాను, పోతూ ఉన్నాను, నిద్రిస్తున్నాను, మేల్కొంటూ ఉన్నాను అంటూ ప్రతి ఒక్కరూ అంటున్నారు కదా. ఇంతకీ తానెవరు? ఇన్ని మాటలు చెబుతున్నావే, ఆ నేనెవరు? అది లోన బయట కూడా ఉండదు కదా, దక్షిణాన ఉండదు, వామ భాగంలో ఉండదు. మరి నేను ఉన్నానన్న అహం స్ఫురణ ఇటువంటి గుర్తింపులకి లొంగదు. నేను ఉన్నానన్న ఎరుక మాత్రమే, అదే హృదయ స్థానము, అదే సత్యము, అదే ఏకము, అదే అనంతము, అసలు అదే ఉన్నది. నీవనుకునే జీవుడు, ఈ దేహాదులు, ఈ సంసారము, ఈ జగత్తు, ఈ అవస్థలు, ఈ మానసికమైనటువంటి ప్రవృత్తులు అవేమి ఉండవు కదా. అసలు సృష్టి ఎక్కడిది? మనస్సు కల్పిస్తేనే కదా సృష్టి, దేహాత్మబుద్ధి జనిస్తేనే కదా నీవు ఈ స్థూల దేహంతో స్థూల జగత్తును గుర్తించి, ఇదిగో జగత్తులోనే ఉన్నాను, ఈ సంసారంలో ఉన్నాను అని నీవు చెప్పటానికి. నిజానికి అహం స్ఫురణ ఏదైతే ఉన్నదో అదే హృదయము, అదే కేంద్రము, సర్వ సృష్టికి అదే ఆధారము. కానీ అందులో ఏ సృష్టి లేదు. అదే అంటారు మహర్షుల వారు, సర్వానికి ఆధారము హృదయము, హృదయ స్థానము, అహం స్ఫురణ. కానీ అది భిన్నము, దానిలో నువ్వు ఎంత వెతికినా ఏది ఉండదు. అది తానుకు తాను తనుగానే ప్రకాశిస్తూ ఉంటుంది కదా. ఇక్కడ ఈ దేహాదులు, ఈ సంసారము, ఈ జగత్తు, ఈ ఇతరులు, ఈ బాధ్యతలు, ఇవన్నీ కూడా నీకు కనపడుతున్నాయి కనుక వాటికి ఒక సెంటర్ ఉండాలనుకుంటున్నావు. ఒక ఉత్పత్తి స్థానం ఒకటి ఊహించి దానిని హృదయం అంటున్నారు. నీవు నిజంగా ఇప్పుడు కూడా ఆ హృదయాన్ని విడిచి లేవు. నీవు హృదయంలో నిలిచి ఉంటే అహం స్ఫురణగా, అది కేంద్రము కాదు, వలయ వరిది కాదు, అక్కడ అన్యమేమీ లేదు. మరి ఎవరికా కేంద్రం? ఈ విధంగా ఎంత సమాధానం చెప్పినప్పటికీ
ఆ పృచ్ఛకుడికి తృప్తి కలగటం లేదు. మరి అయితే ఆత్మ అనాత్మలు అంటున్నారుగా, వస్తువు దాని ఛాయ గ్రహింపవచ్చును కదా. అంటే వారి దృష్టిలో ఒక వస్తువు ఉన్నట్టు, దాని వెనకాల వెలుగు పడ్డట్టు, ఆ వెలుగులో ఈ ఛాయలని దృశ్యాలని చూస్తున్నట్టు భ్రమిస్తూ ఉంటారు. అందుకని అటువంటి ప్రశ్న అడుగుతున్నారు. మహర్షుల వారు నిదానంగా సమాధానం చెబుతూ, ఏది వస్తువు ఏది ఛాయ, ఈ పదాలు ఉన్నాయి చూశావు. నీడను మాత్రమే చూసి నీవు వస్తువుగా భ్రమిస్తున్నావు. మరి ఇది సత్యం అనుకుంటున్నావు. దేహం సత్యము, సంసారం సత్యము, బాధ్యత సత్యము, కాలము సత్యము, ఇతరులు సత్యము, మరి జనన మరణాలు సత్యమని అనుకుంటున్నావు. నిజానికి ఇటువంటి ఛాయను తిరిగి చూచేవానికి అక్కడ ఏముంటుందో తెలుసా? సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ స్థితిలో, ఆ మూలంలో, ఆ అహంస్ఫురణలో పదార్థము లేదు, నీడ లేదు, జీవుడు లేడు, జగత్తు లేదు, ఈశ్వర భావనలు లేవు, అసలు సృష్టి లేదుగా. సృష్టి ఉన్నట్టు నీకు చెప్పిందా ఎప్పుడైనా? అంతవరకు దేనికి నాయన? నీ దేహం ఉన్నట్టు నీకు చెప్పిందా? నువ్వు గుర్తించి ఈ దేహము నాదంటున్నావు. కనుక ఆ గుర్తించేవాడి యొక్క రియాలిటీ తేలిపోవాలి. ఒకవేళ వాడు సత్యమైతే మరి దేహము సత్యము, జగత్తు సత్యమే కదా. లేనివాడు ఊహించినంత మాత్రాన అసత్యం సత్యం ఎట్లా అవుతుంది? నీ అనుభవంలో కూడా నీవు ప్రతిరోజు కలగంటూనే ఉన్నావు, స్వప్నావస్థలోకి వెళుతూనే ఉన్నావు, ఎన్నో లోకాలని దర్శిస్తూ ఉన్నావు. సుఖం అంటావు, దుఃఖం అంటావు, ఆశ్చర్యం అంటావు, ఒకటి కాదు. ఇవి నీకు సత్యంగానే కలలో కనిపిస్తున్నాయి. మళ్ళీ నువ్వు మేల్కొన్న పిదప కల విషయాన్ని ప్రస్తావిస్తావా సత్యమని? లేదు కదా. కల సత్యమైతే కల కనేవాడు సత్యం ఎట్లా అవుతాడు? లేదా కల కనేవాడు సత్యంగా ఉంటే కదా కల సత్యము. కళ అసత్యమైనప్పుడు కల కనేవాడు అసత్యమే కదా. ఇదే విషయాన్ని మరొక ఉపమానంతో చెబుతూ, చెట్లు నరకటం అసత్యం అయితే గొడ్డలి సత్యం ఎట్లా అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా గ్రహించవలసింది, ఈ ద్వైత జ్ఞానమంతా పూర్తిగా అజ్ఞానమేనని, ఇందులో అణుమార్గము అణువు కూడా, అణుప్రాయము కూడా ఇక్కడ సత్యము దాగి ఉండలేదని, సత్యము లేదని, సత్యము కాదని ఇందాక కూడా మనం చెప్పుకున్నాం. దేహం చెప్పిందా ఉన్నట్టు? నువ్వు చెప్తున్నావు దేహం ఉందని. జగత్తు చెప్పలేదు, నువ్వు చెప్తున్నావు. చెప్పేవాడి యొక్క సత్యత్వం మీద చూడబడే వస్తు విషయాలు ఆధారపడి ఉంటాయి కదా. సరే, ఇంకో రకంగా చూద్దాం. ఇవన్నీ నీవు సత్యం అనుకున్నావు, బాగానే ఉంది. జగత్తు, సంసారము, ఇతరులు. మరి నీవు నిద్రపోతున్నప్పుడు నీవు సత్యం అనుకున్నది ఏ ఒక్కటైనా అక్కడ ప్రకాశించిందా? లేదు కదా. ఇంకా పృచ్ఛకుడు అడుగుతున్నాడు, శుభ అహంకారం ఉన్నదా అంటే మౌనం అన్నారు. లేదా అంటే మౌనము.
దైవం ఉన్నాడా అంటే మౌనము, లేదా అంటే మౌనము. మౌనమే అన్ని ప్రశ్నలకని మరి బుద్ధుడు సమాధానం చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. అసలు ఈ మౌనాన్ని తప్పుగా వ్యాఖ్యానించడం జరిగింది. మౌనం అంటే ఏంటో తెలుసా నాయన? చెరుకుతో కూడిన ఆలోచన లేని మానసిక స్థితే మౌనము. అదే సత్యము. రెండు నేనులు లేవని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము. తెలుసుకునే నేను, తెలియబడే నేనంటూ ఉండదు నాయన. ఒకటే నేను తనకు తానుగా ఉన్నప్పుడు తనకు తానుగా నిలిచి ప్రకాశిస్తుంది, అనంతంగా, ఏకంగా, అద్వితీయంగా. ఎప్పుడైతే ఈ మాయా నేను అన్యత్వాన్ని మూలం ఆధారం చేసుకుని చూస్తుందో అప్పుడు మాయ మొదలవుతుంది. దేహాత్మబుద్ధి కలిగిన తర్వాతనే కదా నీకు ఆలోచన రూపేణ ఈ సృష్టి కనపడేది, సంసారము కనపడేది. కనుక బుద్ధులు కూడా ఈ మౌనాన్ని తప్పుగా వ్యాఖ్యానించుకున్నారు. చివరికి హీనయాన మహాయాన శాఖలు రెండూ కూడా బుద్ధుణ్ణి నాస్తికుడు అన్నాడు. నిజానికి అతడిని ఎన్ని ప్రశ్నలు అడిగినా ఇది లేదన్నారు, బాగానే ఉంది, ఉన్నదేదో చెప్పమంటే ఆ ప్రశ్న అడగలేదు. ఉన్నది ఎరుకని బుద్ధుడికి తెలుసు. అహంకారమే లేదన్నాడు. అంతా శూన్యవాదం అనుకుని వెళ్ళిపోయారు. సరే, నిజానికి అతడు నాస్తికుడైతే నిర్వాణాన్ని, పుట్టు చావులకు, పునర్జన్మలకి, ధర్మాన్ని ప్రతిపాదించవచ్చున? నిజానికి అట్టి వ్యాఖ్యలు ప్రతి ఒక్కరూ పొరపాటు పడ్డారు. నిజానికి ఉన్నది ఎరుక మాత్రమే, ఉన్నది జ్ఞానము మాత్రమే, ఉన్నది నేను ఉన్నానన్న తురీయ స్థితి మాత్రమే. అది బోధించేది కాదు. ఈ మాయలో ఎవరు అందించరు. నీవు గురువు అనుకునేవారు నీవేది కాదో చెబుతారు తప్ప ఆత్మని చేతిలో పెట్టిస్తారా? చూడు, ఇది నీ ఆత్మ అని చెబుతారా? అది కుదరదే. కనుక స్వరూప జ్ఞానము బోధయుక్తము కాదు, అది అనుభవయోగ్యం. అంతేకాని ఊరికే మాటలకు అందనిది మాటలతో చెప్పటం ఎట్లా? ఇంకో విషయం ఏమిటి అంటే, నీవు కాసేపు నిద్రపోతేనే అక్కడ ఏముందో నీవు చెప్పలేవే. నీ మనస్సు పూర్తి రాహిత్యమై తన మూలంలో వాసనలతో ఆత్మతోనే ఉంటుంది. ఆత్మ తెలియకుండా ఉంటుంది కదా. మరి అటువంటప్పుడు తురీయ స్థితిలో ఉన్నటువంటి నీ సహజత్వము, మనస్సు తల ఎత్తని సహజత్వము, ద్వైతం ఎరుగని సహజత్వంలో ఇప్పుడు నీవు మాట్లాడే అహంకారము, వ్యక్తిత్వము, ఛాయలకు కూడా అక్కడ ఉండదు కదా. దానికి ఆ విషయం తెలియదు కదా. కాబట్టి ఉన్నది ఒకటే నేను. ఇక్కడ ఎన్ని మాటలు చెప్పినప్పటికీ అవి పూర్తిగా మానసికమైన ధోరణులే. ఒక రకంగా తీసుకుంటే నాయన బోధలు కూడా మాయే, అంతలో సందేహం లేదు సుమా. నీవు అన్యత్వాన్ని చూస్తున్నావు, ఇతరులను గురువుగా భావిస్తున్నావు. ఆ గురువు ఎవరో కాదు, నీ ఆత్మే. కాబట్టి గురువుని వెతకటం అంటే నీవెవరివో తెలుసుకోవటం. గురువు చెప్పిన మాట విని అంతర్ముఖం అవటం అంటే నీవుగా నిలిచి ఉంటాం. లో దృష్టి కలిగి ఉండు, నీకే అర్థమవుతుంది. అదే రమణ మహర్షుల వారు ఉపదేశ సారంలో 30 శ్లోకాలలో చెప్పింది.
ఏకైక సద్వస్తువు గురించే, మరొకటి అక్కడికి లేదు. చింతావిహీనం హృది చింతయామి అంటూ మొదలుపెట్టి నష్టమానసుడు మాత్రమే ఉత్కృష్టమైన యోగి అవుతాడని కూడా చెప్పడం జరిగింది కదా. మంచిది. మౌనానికి మించినటువంటి సాధన లేదు, ప్రార్థన లేదు. మౌనమే నీ సహజత్వము, నీ ధర్మము, నీ ఉనికి. అది మాత్రమే సత్యము.